అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది అధ్యక్ష. 1,06,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైర్హాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద చాలా రకాలుగా చాలా చర్చలు జరిగినాయి. ఎక్కడైనా సూచనలు వస్తాయేమో, ఎక్కడైనా గవర్నర్ గారి ప్రసంగానికి అభినందనలు అందజేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారేమో అని చెప్పి నేను సుదీర్ఘంగా అందరి ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన అధ్యక్ష. కానీ అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఎక్కడ మర్చిపో కూడా కొంతమంది నుంచి రాలేదు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి మేము ఆశించిన విధంగా వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన లేదు అధ్యక్ష.